బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న కర్ణాటక కుర్చీలాటకు తెరపడింది. ఎట్టకేలకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్ భవన్ కు వెళ్లిన ఆయన గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పించారు. ఇక రాజీనామా అనంతరం డీకే శివకుమార్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సిద్ధరామయ్య భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరానని, అప్పటి నుంచి పార్టీ తనకు ఎంతో ఆదరించిందని గుర్తు చేసుకున్నారు. మంత్రిగా 2 సార్లు, సీఎంగా, ప్రతిపక్ష నేతగా తనకు అనేక అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. 7 కోట్ల కన్నడ ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కటం అదృష్టమన్నారు. తన రాజకీయ జీవితంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తనకు సీఎం అయ్యే అవకాశం కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిగా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించానని చెప్పారు. సామాజిక న్యాయం, సమానత్వానికి తాను బలంగా నమ్ముతానని, సమాజంలో అసమానతలు తొలగిపోయి అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నదే తన ఆకాంక్ష అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తన రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తారనే విశ్వాసం తనకుందని ఆయన తెలిపారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక గత కొన్ని రోజులుగా అయితే కర్ణాటక రాజకీయాలు అయితే హీట్ ఎక్కుతున్నాయి. ఇక కుర్చీలాటకైతే తెరపడింది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే కొద్దిసేపటి క్రితమే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది. గవర్నర్ లేకపోవడంతో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికి అందజేయడం జరిగింది. తన రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తారన్న విశ్వాసాన్ని సిద్ధరామయ్య వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఇంతవరకు కూడా తాను 7 కోట్ల కర్ణాటక ప్రజలకు తన సేవ అందించానని చెప్పేసి, అదేవిధంగా తాము ఎలక్షన్స్ లో ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడంలో తాను పూర్తిగా కృషి చేశానని చెప్పేసి కూడా సిద్ధరామయ్య ప్రకటించడం జరిగింది. అయితే మొత్తంగా సిద్ధరామయ్య కళ్ళు, అదేవిధంగా ఆయన బాడీ లాంగ్వేజ్ దృష్టిగానే కాస్త ఎమోషనల్ అయ్యారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది, కనిపిస్తుంది కూడా. అయితే ఉదయం నుంచి చూస్తున్నాం, మనకు ఒక డ్రామా అయితే నడిచింది. ఏదైతే గత వారం 10 రోజుల నుంచి కూడా కర్ణాటక రాజకీయాలకు సంబంధించి మార్పు ఉండబోతుంది, ముఖ్యమంత్రి మార్పు అనేది చెబుతూనే వచ్చారు. కానీ గత 2-3 రోజుల నుంచి కూడా ఇది మరింతగా అక్కడ ఉన్న వాతావరణం వేడెక్కడం జరిగింది. ఏదైతే పవర్ షేరింగ్ లో భాగంగా 2023లో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇటు ముఖ్యమంత్రుల కోసము ఆనాడే ఇటు సిద్ధరామయ్య కావచ్చు, డీకే శివకుమార్ కావచ్చు పోటీ పడ్డారు. కానీ ఆనాడు అధిష్టానం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపించింది. అదేవిధంగా ఆనాడు జరిగిన ఒప్పందం ప్రకారం పవర్ షేరింగ్ చేసుకోవాలి, 2.5 ఏళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత డీకే శివకుమార్ అని చెప్పేసి అప్పుడు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్ కు ఇరు వర్గాలకు సంబంధించిన నేతలు కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తుంది. ఇక ముఖ్యమంత్రి మార్పు తప్పదు అన్నట్టుగా డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సిద్ధరామయ్యను రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం సూచన చేయడం జరిగింది. దీనికి ముందు రాజకీయంగా పెద్ద తతంగమే జరిగింది. అటు ఢిల్లీ కేంద్రంగా ఏదైతే సిద్ధరామయ్య మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఒకనొక సమయంలో రాజీనామాకు సంబంధించి సీరియస్ కావడం కూడా జరిగింది. చివరికి సూచన చేయడంతో సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆదేశాలకు అనుగుణంగా తాను పనిచేస్తానని చెప్పేసి ఈ రోజు తన మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్యేలకు అల్పాహార విందు ఇచ్చిన తర్వాత అల్పాహార విందులోనే సిద్ధరామయ్య ప్రకటించడం జరిగింది తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు. ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేయడం జరిగిందో రాజ్యసభ సభ్యత్వం, దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. తాను 2 ఏళ్లు కూడా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటాను, తనకు రాష్ట్ర రాజకీయాలంటేనే ఆసక్తి అని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే మధ్యాహ్నం గవర్నర్ నివాసానికి వెళ్లారు. అయితే గవర్నర్ అత్యవసర సొంత పనుల మీద ఆయన మహారాష్ట్ర వెళ్లడంతో అక్కడున్న కార్యదర్శికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ గవర్నర్ కూడా కలుస్తానని చెప్పడం జరిగింది. అయితే రాజీనామా అనంతరం ఆయన మరికొద్దిసేపట్లో
ఢిల్లీకి ప్రయాణం కాబోతున్నారు. ఢిల్లీలో అది కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి వారి నుంచి అభినందనలు తీసుకున్న తర్వాత మళ్ళీ వెనుదిరగబోతున్నారు. అయితే రేపు సిఎల్పి సమావేశం జరగబోతుంది, కేసీఎల్పి సమావేశం జరగబోతుంది. ఈ కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి కూడా సిద్ధరామయ్య హాజరు కావాల్సి ఉంది. ఎందుకంటే ఆయననే ఈ నూతన ముఖ్యమంత్రి ఎవరనేది ప్రపోజ్ చేయబోతున్నారు. అంటే కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన సూచన మేరకు ఆయన పేరుని అక్కడ ప్రతిపాదిస్తారు. రేపు జరగబోయే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో ఆ ప్రతిపాదనను సిద్ధరామయ్య ప్రతిపాదించబోతున్నారు. ఆ తర్వాత నూతన ముఖ్యమంత్రిని కాంగ్రెస్ శాసనసభ పక్షం ఎన్నుకోబోతుంది. అందరికీ తెలిసినట్టుగానే డికే శివకుమార్ ఆ తర్వాతి నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనేది ఇంకా ముహూర్తం ఖరారు కావాల్సి ఉంది. అయితే రేపు సిఎల్పి సమావేశం జరిగిన తర్వాత శనివారం రోజున ప్రమాణ స్వీకారం ఉండబోతుందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి మరి ఆయనకి ఏమైనా సెంటిమెంట్స్ ఉంటే కనుక ఈ ముహూర్తాలు ఏమైనా చూసుకుంటారా, లేకపోతే శనివారం రోజే ప్రమాణ స్వీకారం చేస్తారనేది కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక డికే శివకుమార్ ఇప్పటివరకు కూడా మనకి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అయితే సహచార మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డికే శివకుమార్ నేతృత్వంలో పనిచేస్తారా, లేకుంటే అందులో కూడా మార్పులు చేర్పులు ఉంటాయనేది కూడా చూడాలి. ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే అందులో ఎవరైతే తీసేయాలనుకుంటున్నారో వాళ్ళు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కొనసాగే వాళ్ళు అలాగనే కొనసాగుతారు. వారి శాఖల్లో మార్పులు చూసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయనకు సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే కనుక డికే శివకుమార్ ఇప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ పిసిసికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సో అధ్యక్షుడు మార్పు కూడా ఉండబోతుందని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం సూచనప్రాయంగా తెలిసింది. అది ఎప్పుడు అనేది కూడా త్వరలో తేలిపోతుంది. ఆ తర్వాత ఆయన పిసిసి అధ్యక్ష పదవి కూడా డికే శివకుమార్ రాజీనామా చేస్తారు. ఆ తర్వాత ఆ పదవికి మరొక వ్యక్తిని పార్టీకి సంబంధించిన పనిచేస్తున్న వ్యక్తిగా ఆ పొజిషన్ లో ఇవ్వబోతున్నట్లు కూడా కాంగ్రెస్ అధిష్టానం చెబుతుంది. మొత్తానికైతే నాటకీయ పరిణామాల నేపథ్యంలో నూతన ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ శనివారం రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఆ తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. శ్రావణ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.